అమ్మాయి ఎవరు, వికాస్కి ఏమవుతుంది, ఎందుకు అవుట్ హౌస్లో ఉంది, అన్ని వివరాలు కనుక్కొని ఫోటోలతో సహా నా ముందు పెట్టు. అలాగే సార్. తొందరగా వెళ్ళి ఆ పని చూడు. సార్. అమృత ఏమిటమ్మా కన్నీళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు? తాతయ్య, నాకెందుకు ఇక్కడ ఉండడానికి మనసు ఒప్పడం లేదు. నేను ఇక్కడ ఉండలేను తాతయ్య. ఆంటీ అంకుల్కి మాత్రమే నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదనుకున్నాను. కానీ ఇప్పుడు వికాస్ కూడా నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదని తెలిసింది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కోసం మీ వాళ్లతో ఎన్నోసార్లు గొడవ పడ్డారు. నిన్న జరిగిన గొడవ చూసి నాకు చాలా భయం వేసింది తాతయ్య. నాకెన్ని కష్టాలు వచ్చినా భరిస్తాను, కానీ నా వల్ల ఇంకొకరు కష్టం కలుగుతుందంటే నేను భరించలేను తాతయ్య. అసలు నేనెవర్ని? నన్నెందుకు మీరు ఇంతగా అభిమానించాలి? మీ ఇంట్లో వాళ్ళని కూడా నా కోసం కాదనుకుంటున్నారు. దానికి వాళ్ళెంత బాధపడి ఉంటారు తాతయ్య. కష్టాల్ని ఎలా ఎదుర్కోవాలో నాకిప్పుడు బాగా తెలిసొచ్చింది. పైగా మీ మంచి మాటలు ఎప్పుడు నా మనసులోని నా కర్తవ్యాలు గుర్తు చేస్తూనే ఉంటాయి. అందుకే హాస్టల్కి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను తాతయ్య. నేను ఎక్కడన్నా బయట హాస్టల్లో ఉండి చదువుకుంటాను తాతయ్య. నన్ను ఈ అవుట్ హౌస్లో నుంచి పంపించేయండి. అమృత, ఈ తాతయ్యను వదిలి హాస్టల్లో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నావా? కష్టాల్లో ఉన్న నీలాంటి ఆడపిల్ల ఒంటరిగా బయట ఉండకూడదమ్మా. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన నీకు ఏ చిన్ని కష్టం వచ్చినా అది కొండంతగా కనపడి నేను కుంగదీస్తుందమ్మా. హాస్టల్లో నువ్వు ఉన్న రూములు పంచుకునే వాళ్ళు వస్తారేమో కానీ నీ కష్టాలని కన్నీళ్ళని పంచుకునే వాళ్ళు రారమ్మా. ఈ సమయంలో నీకు ధైర్యం చెప్పి నిన్ను ముందుకు నడిపించే ఆసరా కావాలమ్మా. నువ్వింత అధైర్యంగా మాట్లాడటానికి కారణం నాకు తెలుసమ్మా. నేను అలా బయటికి వెడితే మా వాళ్ళు నిన్ను ఇన్ని కష్టాలు పెడతారని నేను ఆలోచించలేకపోయాను. అందుకే ఇలా జరిగింది. ఇక
ఇంకెప్పుడు ఇలా జరగదు. మా వాళ్ళు నీ జోలికి రారు. వాళ్ళకి అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. నువ్వు ఇక్కడే ఉంటే నీ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను. నీ ఆశలకు ఆశయాలకు ఎలాంటి ఆటంకం రాకుండా నేను చూసుకుంటాను. నీ భవిష్యత్తు బాగుండాలని నేను ఎంతో ఆలోచిస్తున్నానమ్మా. ఈ తాత మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నాకు చెప్పకుండా ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళకు. అలాగని నాకు ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. వెరీ గుడ్. కానీ తాతయ్య, నా వల్ల వికాస్ పెళ్లి చెడిపోతుందేమోనని తను భయపడుతున్నాడు. చూడమ్మా, ఎవరి పెళ్ళి ఎవరితో రాసి పెట్టుందో ఎవరికి తెలుసు. అయినా వికాస్ భవిష్యత్తును గురించి వాడికన్నా నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. వాడి సంగతి నేను చూసుకుంటాను. వస్తానమ్మా. తాతయ్య, ఈ గొడవల్లో పడి మీకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమిటమ్మా అది? యూనిట్ ఎగ్జామ్స్లో నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను తాతయ్య. శభాష్! నాకు తెలుసమ్మా, నువ్వు సాధిస్తావు. మీ నాన్న ఆశయాలనే కాదు, ఈ తాత ఆశల్ని కూడా తీరుస్తావు. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా, నాకు నమ్మకం ఉంది. అంతా మీ ఆశీర్వాద బలం తాతయ్య. మీరు సాగర్ చేసిన సహాయం వల్లే నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను. అందుకేనమ్మా నువ్వు ఇక్కడే ఉండాలని నేను చెప్తున్నాను. నీ మీద పడ్డ నింద నిజం కాదని మీ నాన్న నమ్మాలి. అది కూడా త్వరలోనే నెరవేరుతుంది. నీకే కష్టం వచ్చినా నేనున్నాను, సరేనా? అలాగే తాతయ్య. వస్తానమ్మా. వస్తానమ్మా. రాలక్ష్మి, ఏమండి, కాఫీ తీసుకోండి. వీడు అమృత తల్లిదండ్రులను ఎలా పట్టుకుంటాడు? వాళ్ళు దొరుకుతారో లేదో. ఏమండి? అరే కృష్ణమూర్తి గారా, రండి రండి. రా. నమస్కారం అండి. నమస్తే అండి. నా భార్య పేరు లక్ష్మి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి. ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసినట్టున్నారు. అవునండి, మీ ఇంటికి దగ్గరలోనే మాకు ఇల్లు దొరకటం మా అదృష్టం. ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా వ్యాపారం చేస్తారా, లేక ఏదైనా పని చూసుకుంటారా? అది చెబుదామనే వచ్చాం. మీకేమైనా సాయం కావాలంటే మొహమాటం లేకుండా నన్ను అడగండి. అవసరమైతే తప్పకుండా సహాయం అడుగుతాం. కాఫీ తీసుకోండి. పక్క వీధిలో ఒక కిరాణా షాపు అద్దెకి తీసుకున్నాం. రేపు షాపు ప్రారంభించబోతున్నాం. మొదటి పిలుపు మిమ్మల్నే పిలుస్తున్నాం. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం.
అయితే కిరాణా షాప్ పెడుతున్నారనమాట. అవునండి, చుట్టుపక్కల కాలనీలో అందరి ఇంటికి వెళ్తాను. ఏం కావాలో లిస్టు తీసుకొని నేనే హోమ్ డెలివరీ చేస్తాను. అందరికంటే ₹1 తక్కువకే సరుకులు ఇస్తాను. కాలనీలో అందరికీ మా షాపు గురించి చెప్తే అదెంతసేపు? అసలు నేను కాలనీలో ఒక మాట చెప్పానంటే చాలు, అందరూ మీ షాప్కే వస్తారు. మీ కిరాణా షాప్లో సరుకులన్నీ ఖాళీ అయిపోవాల్సిందే. చాలా సంతోషం అండి. అబ్బాయి గారు ఉన్నారా అండి? ఆ, వికాస్ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. సరేనండి, మీరు తప్పకుండా రావాలి. అలాగే. వెళ్దామా? సరేనండి, వెళ్ళొస్తామండి. వస్తామండి. వస్తామండి. అలాగే. తప్పకుండా రండి. తప్పకుండా వస్తాం. ఏమండి, అవుట్ హౌస్ అంటే అదేనా? అవును లక్ష్మి, మనం అందులో ఉండాల్సిన వాళ్ళం. చెప్పానుగా, ఆఖరి నిమిషంలో వాళ్ళ అబ్బాయి వచ్చి ఇవ్వనన్నాడని. అయితే అందులో ఎవరో అమ్మాయి ఉంటుంది, మీరు గుర్తు చేయమన్నారు. అవునవును, ఆ అమ్మాయిని కూడా పిలుద్దాం పద. ఆ, బయటికి వెళ్ళిందేమోనండి. అయ్యుండొచ్చు లక్ష్మి. సరే, ఇంకోసారి వచ్చి పిలుద్దాం పద. అలాగేనండి. అరే, రికార్డ్ మర్చిపోయాను. ఛే. రామ్మా. రా. మీ వదిన పక్కింటికి వెళ్ళినట్టుందమ్మా. రామ్మా. కూర్చోమ్మా. కాలేజీ ఫీజుకి ఎంత కావాలి? 10,000 అన్నయ్య. సరే అమ్మా. తీసుకోమ్మా. ఈ డబ్బేంటి? మీ చెల్లికి ఎందుకు ఇస్తున్నారు? ఏమిటి పద్దు ఈ దురుస్తాను? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారు? కాలేజీ ఫీజులు కట్టాలి. మరి నాకు చెప్పలేదు? చెబుదాం అనుకున్నాను, ఈలోపు టైం దొరకలేదు, మర్చిపోయాను. ఓహో, అన్ని విషయాలు అలాగే చెప్పాలనుకొని టైం దొరక్క మర్చిపోతున్నారా? పద్మ, హైదరాబాద్ వచ్చాక మనల్ని చూడాలని ఎంతో ఆశగా వస్తే ఇలాగైనా మాట్లాడేది? మీ చెల్లెలు చేసిన ఘనకార్యానికి ఇంకెలా మాట్లాడాలి? తనేం చేసింది? ఆహా, అన్నా చెల్లెలు ఏం తెలియనట్టు భలే నటిస్తున్నారండి. పద్మ, డొంక తిరుగుడుగా మాట్లాడకు. అలా మాట్లాడేది మీరు. మీ చెల్లెలు యూనిట్ పరీక్షలో అందరికంటే లాస్ట్ వచ్చిందట. అదే పెద్ద బండి 0 మార్కులు వచ్చాయని తెలిసింది. టైం లేక
లేక మీరు నాకు చెప్పడం మర్చిపోయారేమో కానీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీ చెల్లెల గురించి అన్నీ చెప్పాడు. ప్రశ్నలకి సమాధానాలు రాయడం మానేసి అంబ పలికింది కుర్రో కుర్రో అని రాసిందట. సిగ్గులేదు దీనికి. ఈ మాత్రం చదువు వెలకబెట్టడానికి వేలకు వేల కాలేజీ ఫీజులు అవసరం అంటారా? నెత్తి మీద 2 కోడికలు పెట్టి పంపించండి. కుర్రో కుర్రో అంటే డబ్బులు సంపాదించుకుంటూ వస్తుంది. కాలేజీ ఫీజులు ఎందుకు దొండగా? మీ చెల్లెలకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదని తెలిసింది. చదువు మానిపించి ఇంట్లో ఉండమని చెప్పండి. పద్మ, అవి జస్ట్ యూనిట్ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ కాదు కదా. పైగా తనకి ఏదో ప్రాబ్లం ఉండి సరిగ్గా రాయలేకపోయాని చెప్తోంది. ఏవైనా ఎగ్జామ్సే కదా. అయినా సమాధానం చెప్పాల్సింది మీరు కాదు, మీ చెల్లెలు. సారీ వదిన, కాన్సన్ట్రేషన్ చేసి ఎగ్జామ్ రాయలేకపోయాను. ఏమ్మా, నీ కాన్సన్ట్రేషన్ ఏమైంది? కాకులు ఎత్తుకెళ్ళాయా లేక బాయ్ ఫ్రెండ్తో బయట తిరుగుతున్నావా? పద్మ, ఇక చాలు, ఇట్స్ ఎనఫ్. వచ్చిన రోజే ఎలాగైనా బాధపట్టాలనే కానీ ఉద్దేశం. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. సుబ్బలక్ష్మి కాలేజీకి వెళ్తుంది. ఆ డబ్బు ఇలా ఇవ్వు. నేనివ్వను. పద్మ, చైల్డిష్గా బిహేవ్ చేయకు. నువ్వు ఇలా గొడవ పడితే తను ఎంతగా బాధపడుతుందో ఆలోచించావా? మీరు కాలేజ్ ఫీజు కడతానంటే నేను అంతకంటే ఎక్కువ బాధపడతాను. పద్మ ప్లీజ్, నీతో గొడవపడే ఓపిక నాకు లేదు. ఈ గొడవలేమీ లేకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయండి. రేపటి నుంచి మీ చెల్లెలి కాలేజ్ మానేసి ఇంట్లో ఉండమని చెప్పండి. సుబ్బు, సారీ అమ్మా. ఎందుకన్నయ్య? నువ్వు వచ్చిన మొదటి రోజే మీ వదిన ఇలా బిహేవ్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వదిన్ని కంట్రోల్లో పెట్టలేని అన్నయ్య అసమర్థతను చూసి కోపంగా ఉందమ్మా. చెల్లెలు ఫీజులు కట్టడానికి కూడా భార్యని ఎదిరించలేకపోతున్నాడు. వీడేం మగాడని అసహ్యంగా ఉందమ్మా. అన్నయ్య, నువ్వు ఆలోచించేది అదే కదమ్మా. చట్టంలో ఆడదాన్ని తిడితే ఒక సెక్షన్, వేధిస్తే ఒక సెక్షన్, విసిగిస్తే ఒక సెక్షన్, ఏడిపిస్తే ఒక సెక్షన్ అంటూ మగవాళ్ళని శిక్షించడానికి ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి. కానీ నీలాంటి మంచి మనిషిని వేధించే వదిన లాంటి ఆడవాళ్ళని శిక్షించడానికి ఒక్క సెక్షను లేదే అంటూ ఆలోచిస్తున్నాను అన్నయ్య.